ఇప్పుడు చూసుకుంటే మొన్న అల్లు అర్జున్ గారు చూసుకుంటే విమర్శించారు కదా. అల్లు అర్జున్ అంటే మెగా ఫ్యామిలీ కాదు, నేను నాకు ఇష్టమైతే ఏదైనా వస్తాను. దాని మీద మీ ఒపీనియన్ ఏమంటారు? ఫస్ట్ థింగ్ అండి, యాజ్ ఏ ఫ్యామిలీలో వాళ్ళ దానికి ఐ కాంట్ ఏబుల్ టు సే ఎన్నో ఉంటాయి ఆ తగాదాలు. ఈవెన్ దో ప్రతి ఫ్యామిలీలో ఈవెన్ దో అది సీఎం కావచ్చు, పిఎం గారు, అందుకే ఆయన సింగిల్గా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసుకుంటున్నారు, ప్రైమ్ మినిస్టర్ గారు. ఈవెన్ దో ఎంతోమంది ఇలా ఉన్నారు. ప్రతి ఫ్యామిలీలో ఈ క్లాషెస్ అన్నీ కామన్, మళ్ళీ యాజ్ యూజువల్గా అవుతారు. దానికైతే నేను కంప్లీట్గా పాయింట్అవుట్ ఎవరిని చేయను, అంటే యాజ్ ఏ దీని కాదు. కానీ ఫస్ట్ థింగ్, ఈయన గవర్నమెంట్లో ఉంటుండగా ఈయన ఒక పార్టీని పెట్టుతూ అపోజిషన్ పార్టీకి ఈయన వెళ్ళి చెప్పడం అనేది కొంతవరకు మాత్రం మాకు బాధాకరమే. కొంతవరకు అందరికీ అది బాధాకరం. అంటే అందరికీ అంటే మోస్ట్లీ యాజ్ ఏ ఫ్రెండ్ కావచ్చు. కాబట్టి ఈ టైంలో కాదు, అట్ ద టైమ్ ఆఫ్ 2019లో మీరు హెల్ప్ చేసుకోండొచ్చు, 2014లో హెల్ప్ చేసుకోండొచ్చు, లేదంటే 2024లో కాకుండా 2028 లోపల పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయని సమయంలో యూ క్యాన్ హెల్ప్ హిమ్. దట్స్ యువర్ ఓన్. బట్ ఈ టైంలో యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్గా ఈ టైంలో మీరు వెళ్ళి ఇంకొకరికి హెల్ప్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని యాజ్ ఏ మై ఓన్ థాట్. ఫ్యామిలీ అండ్ అల్లు ఫ్యామిలీ అని డివైడ్ అయిపోయారు. సో ఇప్పుడు మళ్ళీ మెగా ఫ్యామిలీలో కలుస్తారంటారా? కంపల్సరీగా కలవాలి. కలుస్తారా అని కాదు, అంటే కలవరా అని చెప్పేసి అంటున్నారు. ఎప్పటికైనా అండి, ఫస్ట్ థింగ్ అండి, అదే వాగులన్నీ కలిపి సముద్రం దగ్గరికి ఎలా రావాలో మెగా ఫ్యామిలీ అనేది ఒక సీ. ఇవన్నీ అంటే ఐ డోంట్ వాంట్ టు సే అబౌట్, ఐ డోంట్ వాంట్ టు డీగ్రేడ్ దమ్, ఐ డోంట్ వాంట్ టు డీగ్రేడ్ అబౌట్ దమ్. నేను ఇంకేదో అదేమో మురికి కాలువ అని నేను చెప్పలేను, అలాగని ఇంకోటి ఏదో చిన్న పిల్ల కాలువ, ఇంకో నది అని నేను చెప్పలేను. కానీ ఇది సముద్రం అయితే నేను చెప్పగలను. ఇట్స్ సీ. కంపల్సరీగా అన్నీ వచ్చి సముద్రంలో కలవలసింది ఎలాగో కంపల్సరీ ఇట్ విల్ బి గో అవే. ఇట్ విల్ పుష్ప మీద ఈ ఎఫెక్ట్ అయితే పడుతుంది అంటారా? డ్యామ్ షూర్. మన ఆంధ్రాలో ఆడిద్ది అంటారా? ఆంధ్ర తెలంగాణలో అంతవరకు అయితే కంపల్సరీగా మన తెలుగు రాష్ట్ర ప్రజలు చూస్తే చూడవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ వీరాభిమానులు కానీ చూడలేరు. ఎందుకంటే తెలుగు రాష్ట్ర ప్రజల కన్నా పవన్ కళ్యాణ్ వీరాభిమానులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆడేందుకు ఛాన్సెస్ తక్కువ. ఓకే, అలా చూసుకుంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారి సినిమా December 6న వస్తుందని చెప్పేసి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. అలాగే ఓజీ సినిమా 15% అంటే 15% ఉందని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో ఆ హీరోయిన్ అయితే చెప్పడం జరిగింది. సో ఈ రెండు ఒకసారి December 6న రిలీజ్ అయితే సో ఏ సినిమా హిట్ అయితే అంటారు, ఏ సినిమా ఫ్లాప్ అంటే ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో ఆడదనుకుంటున్నారు? దీనికి ఆన్సర్ నేను చెప్పండి, మీరే చెప్పండి. ఫస్ట్ థింగ్, యాజ్ ఎ ఫ్యాన్ అని కాదు, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ అండి. ఫస్ట్ థింగ్, ఆయన ఫ్యాన్ కన్నా మానవతావాదిగా, ఆయన మానవత దృక్పథానికి వి ఆల్ ఫ్యాన్స్, యాజ్ వి ఆల్ సినిమా ఫ్యాన్స్ ప్రీవియస్లీ. అది వదిలేసండి, అది ఆయన పక్కన. ఆయన మానవత దృక్పథానికి వీఆర్ మచ్ మోర్ కనెక్టెడ్ టు హిమ్. ఫస్ట్ థింగ్, దానికో మేము ఫ్యాన్ అయ్యాం. దీనికి ఆన్సర్ మరి మీరే తెలుసుకుంటారు. ఓజీ ఏదంటే కంపల్సరీ ఓజీనే, దానికి మరి నో మోర్. పుష్ప అంటే ఫ్లాప్ అయితే అంటారు తెలుగు రాష్ట్రాల్లో. తెలుగు రాష్ట్రాల్లో ఓజీ సునామీ సృష్టిస్తుంది అని నేను చెప్పను, పుష్ప ఏమీ ఆడదు అని కూడా చెప్పను. దాని ఆన్సర్స్ అన్నీ మీకే తెలుసు, నాకన్నా ప్రతి ఆడియన్కి కూడా తెలుసు. అంటే నా వే ఆఫ్ టాకింగ్ బట్టి అర్థమైపోద్ది. ఆకాశం ఎక్కడో ఉంది, భూమి ఎక్కడో ఉంది. మరి దాని అంటే ఆకాశం పైన ఉంది అని అంటే భూమి కింద ఉన్నట్టే. అంటే అలా మధ్యలో అంటే ఆ మధ్య వరకు రేషియో ఉంది. కంపల్సరీ రెండు బీట్. సినిమాకి వెళ్తారు మీరు చెప్పండి, మీరే సినిమా. ఓజీ. ఓకే, సో